ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలోని కిడ్నీ బాధిత తండావాసుల చిరకాల కళ నెరవేరబోతోంది. వారి దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించుతూ కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలను వారి ఇళ్ల వద్దకే చేర్చనుంది. ఇప్పటికే ఇంటింటికి కుళాయిల పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో నెల రోజుల్లో ఇది కార్యరూపం దాల్చనుంది. స్వచ్ఛ జలాలు అందక గత 5 ఏళ్లలో దాదాపు 200 మంది కిడ్నీ బాధితులు చనిపోయినట్లు మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత వెంటనే ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. అయితే మొత్తం 38 గిరిజన తండాలకు ఈ ప్రాజెక్టులో భాగంగా మంచినీటిని అందించాలని తలంచారు. ఇప్పటికే 1,20,000 లీటర్లతో ఈ యొక్క ట్యాంకు నిర్మాణం అనేది చేశారు. ఇప్పుడు ట్యాంకులు లేనటువంటి తండాలలో కూడా 14 కొత్త ట్యాంకుల నిర్మాణం కూడా ప్రారంభించారు. మొత్తం 22 పంచాయతీలు ఉన్నాయి ఏకొండ మండలంలో. ప్రతి విలేజ్ కి 4 ట్రాక్టర్లతో అంటే దాదాపు ఒక్కో ట్రాక్టర్ 7 నుంచి 8 ట్రిప్పులు వేస్తుందండి. ఇప్పుడు ఈ నీళ్లు రావడం వల్ల గతంతో పోలిస్తే ఇప్పటి వరకు చాలా వరకు కిడ్నీ సమస్యలు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, కిడ్నీ బాధితుల మరణాలు కానీ చాలా వరకు తగ్గాయండి. కొత్తలో 120 KL OHBR నిర్మాణం పూర్తయిపోయిందండి. 103 కిలోమీటర్ల పైప్ లైన్ లో 102 కిలోమీటర్ల పైప్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఇంటర్నల్ పైప్ లైన్ విలేజెస్ లో 22 కిలోమీటర్లు వచ్చిందండి. 21 కిలోమీటర్ మొత్తం పూర్తి అయిపోయిందండి. ఇంకొక 1 కిలోమీటర్ బ్యాన్స్ ఉందండి. నెల సమయంలో మేము వాటర్ రిలీజ్ అయినా కూడా సన్నద్ధం అయిపోయిందండి. 50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తిగా వచ్చింది. ఏదైతే ఇప్పుడు వారికి మాకు బోర్ నీళ్ళే వచ్చేవి కాదు. మాకు అలాంటిది కృష్ణ నీళ్ళు వస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం వల్ల